ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ విజ్ఞప్తి. ఈ విజ్ఞప్తిని ద్రావిడ విశ్వవిద్యాలయం గురించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశ్వవిద్యాలయాల పరిస్థితి గురించి సామాన్యంగా మాట్లాడాలని అనుకుంటున్నాను. అయ్యా, నేను ద్రావిడ విశ్వవిద్యాలయంలో 15 సంవత్సరాల పాటు ఆచార్యుడిగా పనిచేశాను. హెడ్గా, డీన్ ఆఫ్ అకాడమిక్ అఫైర్స్గా, ఇలా నేను వేరు పరిపాలనా బాధ్యతల్ని, విద్యాత్మక బాధ్యతల్ని నిర్వహించాను. అంతకుముందు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 12 సంవత్సరాలు పనిచేశాను. ఈ అనుభవంతో, ముఖ్యంగా ద్రావిడ విశ్వవిద్యాలయంలో నేను పనిచేసినటువంటి అనుభవంతో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా కుప్పంలో మీరు వచ్చినప్పుడు ద్రావిడ విశ్వవిద్యాలయం పక్షాన కలుసుకున్న ఆచార్యుల్లో నేను కూడా మిమ్మల్ని కలుసుకొని కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి సదవకాశం నాకు కలిగింది. ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి ప్రత్యేకమైన ఫలితాలను, ప్రత్యేకమైన ఉద్దేశాలను పెట్టుకుని దాన్ని సృష్టించారు. అది మీకు తెలిసిందే. ద్రావిడ భాషల అభివృద్ధికి, ద్రావిడ భాషల్లో వేరువేరు శాస్త్రాల అభివృద్ధికి, ద్రావిడ సంస్కృతుల అధ్యయనానికి, ద్రావిడ భాషా రాష్ట్రాలలో వేరువేరు రాష్ట్రాలు, వేరువేరు భాషా రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సోదర భావాన్ని గురించి అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఈ విశ్వవిద్యాలయం ఏర్పడింది. అంతేకాకుండా కుప్పం పట్టణం 3 భాషల సంగమంగా ఉన్నటువంటి స్థలంలో ఉన్నది కారణంగా ఈ విశ్వవిద్యాలయాన్ని తమరి నేతృత్వంలో అక్కడ ఏర్పాటు చేశారు. మీరు ఉన్న కాలంలో ఈ విశ్వవిద్యాలయానికి ఇతోధికంగా ప్రోత్సాహాన్ని అందించారు, నిధులను అందించారు. గడిచిన 5 సంవత్సరాల్లో విశ్వవిద్యాలయాల్లో చాలా పరిణామాలు జరిగినాయి. ముఖ్యంగా ద్రావిడ విశ్వవిద్యాలయంలో చాలా పరిణామాలు జరిగినాయి. వీటిని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నాను. ద్రావిడ విశ్వవిద్యాలయంలో గడిచిన 10 సంవత్సరాల్లో చాలామంది ఆచార్యులు రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. ఫలితంగా చాలా పోస్టులు, చాలా శాఖలలో చాలా పోస్టులు ఖాళీ అయిపోయినాయి. 2003లో పోస్టులు నింపిన తర్వాత 2006లో ఒకసారి పోస్టులు నింపారు. ఆ తర్వాత ఇంతవరకు అధ్యాపక పోస్టుల నియామకాలు జరగలేదన్న విషయాన్ని తమరు గ్రహించాలి. ఆ తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్లో పర్మనెంట్గా ఉన్నవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి ఉపకులపతులు 254 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పెట్టుకున్నారు. వాళ్ళు దాదాపు 20 సంవత్సరాలుగా రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ భద్రత లేని కారణంగా కొంతమంది అక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవడం, కానీ మిగతా వాళ్ళు చాలామంది అదే స్థానంలో ఉండి వేరు కారణాలతో కొనసాగుతూ ఉండటం, ఉద్యోగ భద్రత లేని కారణంగా దాదాపు 8-9 నెలలుగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసనలు తెలియజేస్తున్నారు. 8 నెలలుగా వాళ్లకు జీతాలు లేనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. దీనివల్ల విశ్వవిద్యాలయంలో పరిపాలన కుంటుపడింది అని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా అధ్యాపకులు చాలామంది రిటైర్ అయిన కారణంగా ఆయా శాఖల్లో 1, 2, 3 మాత్రమే ఉన్న కారణంగా విద్యార్థుల అడ్మిషన్స్ కూడా తగ్గిపోయినాయి. అంతేకాకుండా గడిచిన ప్రభుత్వాలు రేషనలైజేషన్ పేరు చెప్పి ఈ డిపార్ట్మెంట్లో విద్యార్థులు లేరు, ఆ డిపార్ట్మెంట్లో విద్యార్థులు లేరు, కాబట్టి ఈ డిపార్ట్మెంట్ను మూసేయండి, ఇందులో ఉన్నటువంటి అధ్యాపకులను వేరే డిపార్ట్మెంట్కి మార్చండి, లేదా 2-3 డిపార్ట్మెంట్లు కలిపి మెర్జ్ చేసేయండి, ఇలాంటి రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు కొన్ని అమలైనాయి, కొన్ని అమలు కాలేదు. అయ్యా, మీ దృష్టికి తీసుకురావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక శాఖ కోసం ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినటువంటి ఒక అధ్యాపకుడు, ఒక ఆచార్యుడు వేరొక శాఖకు బదిలీ చేయటం అన్నది సాధ్యం కాదు. అది విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం ఒక శాఖకు ఎంపికైనటువంటి అభ్యర్థిని మరొక శాఖకు ట్రాన్స్ఫర్ చేయటం కుదరదు. అంతేకాకుండా ఒక విశ్వవిద్యాలయంలో ఎంపికైనటువంటి ఒక అధ్యాపకుడిని వేరొక విశ్వవిద్యాలయానికి మార్చడం కూడా విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం సాధ్యం కాదు. ఇది డిగ్రీ కాలేజీల్లో ఒక అధ్యాపకుడిని వేరొక డిగ్రీ కాలేజీకి మార్చినట్టుగా ఒక యూనివర్సిటీ నుంచి ఆచార్యుడిని మరొక యూనివర్సిటీకి మార్చడం సాధ్యం కాదన్నది మీకు కూడా తెలుసు.
మీరు కూడా విశ్వవిద్యాలయాల్లో ఎంఏ చేశారు. ఎంఫిల్ పరిశోధన చేపట్టి దశలో మీరు రాజకీయాల్లోకి వచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ద్రవిడ విశ్వవిద్యాలయం ఈ కారణాల వల్ల దాని పరిపాలన, దాని పరిశోధన, బోధన ఇవన్నీ కూడా చాలా దీనావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని మీరు గమనించాలి. అంతేకాకుండా ఆచార్య పోస్టులు భర్తీ చేయకపోవడం అన్నది ఎన్నో సంవత్సరాలుగా అలా కొనసాగుతూ వస్తూ ఉన్నది. మీరిప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చిన ఈ తరుణంలో విశ్వవిద్యాలయాల అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతారని చెప్పి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ద్రావిడ విశ్వవిద్యాలయంలో 15 సంవత్సరాలు పనిచేసినటువంటి ఆచార్యుడిగా నాకు ఆ విశ్వవిద్యాలయం పట్ల ప్రేమ మాత్రమే కాకుండా బాధ్యత కూడా ఉంది అనేటువంటి దృష్టితోటి ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఆచార్యుల పదవులను వెంటనే భర్తీ చేయవలసిందిగా, అలాగే ద్రావిడ విశ్వవిద్యాలయానికి అవసరమైనటువంటి నిధులన్నీ సమకూర్చవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అంతేకాకుండా అదృష్టవశాత్తు ద్రావిడ విశ్వవిద్యాలయంలో పబ్లికేషన్కి ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ ఉన్నది. దాన్ని బలీయంగా చేసి దానికి వీలైనటువంటి నిధులు ఇస్తే ద్రావిడ భాషలకు సంబంధించి, ద్రావిడ సంస్కృతులకు సంబంధించి, ద్రావిడ భాషా రాష్ట్రాల మధ్యలో ఉన్న అవినాభావ సంబంధాల గురించి ప్రత్యేకంగా పరిశోధన చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి పబ్లికేషన్ శాఖని బలీయం చేసి అందులో ఉన్న ఆచార్యులకు ఉన్న సమస్యలను తీర్చవలసిందిగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంతేకాకుండా ఏ విశ్వవిద్యాలయానికైనా 3 ప్రత్యేకమైన ప్రధానమైన బాధ్యతలు ఉంటాయండి. 1 బోధన, 2 పరిశోధన, 3వది పబ్లికేషన్స్, ప్రచురణ. అయ్యా, ద్రావిడ విశ్వవిద్యాలయం పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మనవి. ఇంకొక ముఖ్యమైనటువంటి మనవి ఏంటంటే, మనకు సంస్కృత భాషకు ఒకే ఒక భాషకు ఒక ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం ఉంది. హిందీ భాషకు ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం ఉన్నది. ఒక్కొక్క భాషకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలు తయారు చేశారు. ఉర్దూ భాష ఒకే ఒక దానికి సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చి సెంట్రల్ యూనివర్సిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ద్రావిడ విశ్వవిద్యాలయం 27 ద్రావిడ భాషలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నది. దాని మీద పరిశోధన చేయించడానికి ఈ విశ్వవిద్యాలయాన్ని ఉద్దేశించారు. ఈ విషయాన్ని మీ దృష్టికి కుప్పంలో మిమ్మల్ని కలిసినప్పుడు మేము ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాము. మీరు కూడా ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్చడానికి మీరు ప్రయత్నం చేస్తామని కూడా వాగ్దానం చేశారు. ఆ సందర్భంగా విశ్వవిద్యాలయం పక్షాన ఒక నివేదికను కూడా మీకు సమర్పించాము. ఇదే విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద మీకు సరైనటువంటి అవగాహన మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో మీరు కీలకంగా ఉన్నారు కనుక ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని మీరు తలుచుకుంటే అత్యంత శీఘ్రంగా కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్చే అవకాశం ఉన్నది. దయచేసి ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్చి కుప్పం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ ప్రజానీకానికి మేలు చేకూర్చేలాగా దాన్ని చేయగలరని చెప్పి మనవి. కేంద్రీయ విశ్వవిద్యాలయం అయితే వేరు కోణాల్లో దానికి ఎక్కువ నిధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా కొత్త డిపార్ట్మెంట్లు పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు ఉపాధి అవకాశాలు కూడా పెంచుకునేటటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి చరిత్ర శాఖ, జానపద కళలు, జానపద అధ్యయన శాఖ, అంతేకాకుండా CDLP అని కంపారిటివ్ ద్రవిడియన్ లిటరేచర్ అండ్ ఫిలాసఫీ అనేటటువంటి ఈ శాఖలు అన్నీ కూడా ప్రధానంగా పరిశోధనకు ఉద్దేశించినవి. అందులో విద్యార్థులు లేకపోయినా 2-3 విద్యార్థులు ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి ఆచార్యులకు పరిశోధన బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఈ దృష్ట్యా అక్కడ టీచర్ స్టూడెంట్ రేషియో కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిశోధన లక్ష్యాలకు ఎక్కువ మీరు బలం చేకూర్చాలని, నిధులు చేకూర్చాలని చెప్పి నా ప్రత్యేకమైనటువంటి మనవి. లక్ష్యాలను, ఈ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ద్రావిడ విశ్వవిద్యాలయానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, ద్రావిడ విశ్వవిద్యాలయానికి ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇవ్వటం చాలా అవసరం అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంతేకాకుండా జిల్లాలో వేరువేరు జిల్లాలు ఏర్పడిన తర్వాత ఇప్పుడున్నటువంటి చిత్తూరు జిల్లాలో మనకు ఒకే ఒక విశ్వవిద్యాలయం ఉంది, అదే ద్రావిడ విశ్వవిద్యాలయం. కాబట్టి ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలను కూడా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉందన్న విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ విషయాలు మీరు గమనించి తగిన ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా మనవి.